అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 37వ భాగం. రచయిత వనజ గారు. సీత చీర కట్టుకుంటే మిగతా అలంకరణ మొత్తం జ్వాలానే చేసేసింది. బంగారంతో సీతను నింపేసి, నువ్వు చాలా లక్కీ తెలుసా, అభిని పెళ్లి చేసుకుంటాం, రియల్లీ హీఈస్ వెరీ గుడ్ అంటూ ఒక 2 బిస్కెట్లు కూడా వేసింది. అలాగైనా సీత మనసులో అభి గురించి కొంచెం పాజిటివ్ అవుతుందని. అంత మంచి వాళ్ళైతే మరి మీరు తనకి మరదలవుతారని విన్నాను, మరి మీరే చేసుకోవచ్చు కదా అని అంది సీత. చాలాసార్లు ప్రయత్నించాను కానీ కుదరలేదు అని అనుకుని జస్ట్ నవ్వి సైలెంట్ అయిపోయి కంప్లీట్గా రెడీ చేసి మేరీ కూడా రెడీ అయ్యాక మండపంకి స్టార్ట్ అయ్యారు. వీళ్ళు వెళ్ళేసరికి అందంగా అలంకరించుకున్న మండపం చూసి సీత తన జీవితం ఇంకా మారిపోతుందా అని ఆలోచనలో ఇటువైపు జ్వాల అటువైపు మేరీతో ఒక్క అడుగు వేస్తూ మండపంలోకి అయితే ఎంటర్ అయ్యింది. చిన్న మండపమైనా చాలా కాస్ట్లీ అని చూస్తూ ఉంటూనే అర్థమైపోతుంది. చాలా తక్కువ మంది మనుషుల మధ్యలో పెళ్ళికొడుకు గెటప్లో పంతులు గారు చెప్పిన పూజలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అభి. సీతని తీసుకుని వెళ్ళి జ్వాల అభి పక్కన కూర్చోపెట్టడంతో ఆమెతో కూడా కొన్ని పూజల్ని చేయించారు పంతులు గారు. సీతకి అవన్నీ చేస్తూ ఉంటే మైండ్లో ఏదో రన్ అవుతూ ఉంది, కానీ అది ఇది అని ఆమెకి ఏమీ తెలియడం లేదు. తలంతా కూడా బరువుగా మారిపోతే కిందకి వాలిపోదామా అని అనిపిస్తూ ఉన్నా కూడా ఆమె అలాగే కూర్చొని పూజలు చేస్తూ ఉంది. మార్తాండ దూరం నుంచి చూస్తూ ధనుంజయ అని అనుకుంటూ పొగరుగా ప్లస్ కసిగా జరుగుతున్న పూజ వైపు చూస్తున్నాడు. జ్వాల అయితే ఏదో సాధించాలన్న పంతంతో ముఖం గర్వంగా వెలిగిపోతుంది. పంతులు గారిద్దరితో పూజలు చేయించి తలంబ్రాలు బట్టలు మార్చుకొని రమ్మని పంపించారు. పిల్లలతో ఆటల్లో మునిగిపోయిన ఏఆర్ సాయంత్రం అయ్యే వరకు అక్కడే గడిపేసి పిల్లల్ని తీసుకొని తన మ్యాన్షన్కి రిటర్న్ అయిపోయాడు. అలసిపోవడంతో అమ్మ అని అడగకుండానే నాన్న తినిపించినది తినేసి హాయిగా బొబ్బున్నారు పిల్లలిద్దరూ. ఇప్పుడు తను ఏం చేయాలో ఏఆర్కి ఒక క్లారిటీ ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. మేనేజర్ తెచ్చిన 2 కార్డ్స్ చూస్తూ ఉన్న ఏఆర్ అవి 2 బిజినెస్ సర్కిల్లో భాగంగా తన దగ్గరికి చేరాయి అని అర్థమవుతూ ఉంటే ఒక కార్డు మీద అందంగా కశ్యప్ మాన్సి అని ఉంటే ఇంకో కార్డు మీద అభి అని రాసి ఉండటంతో సైడ్ స్మైల్ ఇచ్చి కార్డు వైపు అలాగే చూస్తూ ఉన్నాడు ఏఆర్. అలా ఎంతసేపు ఒక్కడే హాల్లో కూర్చున్నాడో అతనికే తెలియదు. అర్ధరాత్రి దాటిన తర్వాత మెల్లిగా ఒక గ్లాస్ వైన్ తెచ్చుకొని దాన్ని సిప్ చేస్తూ, నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? అసలు నువ్వు అలా అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా? అవ్వనివ్వను, చూస్తూ ఉండు, నీ లైఫ్లో వచ్చే చేంజ్ని అని అనుకున్న ఏఆర్ మరో 2 గంటల పాటు సోఫాలోనే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్ ఉండడంతో అయోధ్యలోని అందరూ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయారు. కశ్యప్, మాన్సిల, సంగీత్ ఇంకా రిసెప్షన్ ఉంది. మంచి ఊపి మీద సాగుతున్నా కూడా అజిత్ కొంచెం అయినా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇటు అయాన్ ఇంకా కశ్యప్ మాత్రం ఫుల్ టెన్షన్లో ఉన్నారు. కశ్యప్కి అయితే తన పెళ్లి గురించి కంటే సీత పెళ్లి అభితో అని తెలిసినప్పటి నుంచి ఇంకా తన మనసు చెడిపోయింది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో ఎవరు తలుచుకున్నా పెళ్ళి ఆగిపోతుంది, కానీ వాళ్ళకి కావాల్సింది అది కాదు. మరి ఇంకేంటి, జాహ్నవి కూడా ఈశ్వరి బలవంతం మీద కొంచెం రెడీ అయి ఫంక్షన్ హాల్లో అటు ఇటు తిరుగుతూ కావాల్సినవి చూస్తూ ఉంటే ఆమెలో వచ్చిన చిన్న చేంజ్కి కొంచెం హ్యాపీ అయ్యాడు అజిత్. కానీ అలాగే చేస్తే ఆమె హెల్త్ పాడవుతుందని పొద్దున్నే ముహూర్తం కోసం చూడవలసినవని సెట్ చేస్తున్న జాహ్నవి దగ్గరికి వెళ్ళిన అజిత్ వెనుక నుండి ఆమెని హగ్ చేసుకొని, ఎందుకు అంతలాగా తిరుగుతున్నావు అటు ఇటు అని అడిగాడు. ఫస్ట్ కొంచెం ఉలికి పడిన ఈ 2 సంవత్సరాలుగా అజిత్ టచ్ జాహ్నవిలో మంచి రెస్పాన్స్ అండ్ పాజిటివ్గా ఆమెకి అనిపించడంతో ఇక అత్తయ్య వాళ్ళు తిరగలేరు కదా, అందుకే నేనే పొద్దున మొత్తానికి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటున్నానని ఆమె చెప్పడంతో, మార్నింగ్ టైం ఉంటుంది, నువ్వు కూర్చో పద అని చెప్పి అదే గెస్ట్ రూమ్లో తను బెడ్ మీద కూర్చొని జాహ్నవి నొల్లో కూర్చోబెట్టుకున్నాడు అజిత్. ఇప్పుడు చెప్పంటూ ఆమెకి జ్యూస్ని సిప్ చేయిస్తూ ఉంటే తాగుతూ మిగిలిన సగం అతనికి కూడా తాగించింది జాహ్నవి. ఎప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేక లేదా అన్కాన్షియస్లో ఉన్నప్పుడే భయపడుతూ ఉన్నప్పుడు అజిత్ దగ్గరికి తీసుకున్న టచ్ని గుర్తుంది, కానీ ఇప్పుడు అతను ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె అడుగు మీద చేయి వేసి మీటుతూ ఉంటే జాహ్నవిలో నిద్రపోయిన ఫీలింగ్స్ అన్నీ కూడా బయటికి రావడంతో అజిత్ మెడవంపులో ముఖం దాచుకొని, నిన్ను ఈ 2 ఇయర్స్గా చాలా ఇబ్బంది పెట్టాను కదా అజిత్, ఐఎమ్ సారీ అని అంది. ఇబ్బందినా అంటే ఏ విధంగా అని అతనికి తెలిసినా కూడా అల్లరిగా అడగటంతో చిరుకోపంగా అతని వీపుని గిల్లేసి, తెలిసి కూడా ఓవర్ చేయొద్దని అంటూ మళ్ళీ ఏదో డౌట్ రావడంతో వెంటనే అతని నుండి దూరం జరిగి, అప్పుడెప్పుడో వ్యభిచారం చేసేవాళ్ళు అంటూ నా మీదకి మరి డబ్బులు విసిరేసావు కదా, ఈ 2 ఇయర్స్ ఇప్పుడు ఇన్ని పస్తులు పెట్టిన కారణంగా అలాగే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చి డబ్బులు విసిరేసావా అని ఆమె కళ్ళు చిన్నవి చేసే కోపంగా చూస్తూ అడిగేసరికి అజిత్కి కొంచెం ఆమెతో ఆడుకోవాలని అనిపించి, అవును వెళ్ళాను, బట్ వాళ్ళు నీకంటే తక్కువే
చార్జ్ చేశారు అని అనడంతో ఆ కళ్ళల్లో బాగా అర్థం చేసుకున్న జాహ్నవి అతని గుండెల మీద కొడుతూ హగ్ చేసుకొని, అజిత్ ఇప్పుడు కశ్యప్ మానసిలకు కూడా పెళ్ళైపోతుంది కదా! కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి పిల్లలుంటారు. మరి మొన్న మనం ఊర్లో చూసిన వాళ్ళకి కూడా పిల్లలున్నారు. మనకెప్పుడొస్తారు? అసలు వచ్చే ఛాన్సే లేదు కదా! అట్‌లీస్ట్ నువ్వు పిల్లల కోసమైనా ఇంకో పెళ్లి చేసుకో అజిత్ అని అడిగేసింది జాహ్నవి. జాహ్నవి అడిగిన దానికి అజిత్ కొంచెం షాకయ్యి చూస్తూ మళ్ళీ అంతలోనే కోపం తెచ్చుకొని మెంటల్ పిల్లల కోసమే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళలా కనిపిస్తున్నానా? నీకు నిజంగా పిల్లలు కావాలా అంటే ఆర్ఫనేజ్‌కైనా వెళ్లి ఎవరైనా అడాప్ట్ చేసుకుందాం లేదా కశ్యప్, మానసికి పుట్టిన పిల్లలు లేదా అయాన్‌కి పుట్టే పిల్లలు నిన్ను పెద్దమ్మ అని, అత్త అని పిలుస్తూ ఉంటారు కదా! వాళ్ళలోనే మన పిల్లల్ని చూసుకో. అంతేకానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు అంటే పాత అజిత్‌నే చూస్తావు. గుర్తుందా? అసలే కొట్టుంటే ఒకరోజు బుగ్గ వాచిపోయింది నీకు అని అంటూ ఆమెకి గుర్తు చేసి చూపించడంతో బాధగా అతని వైపే చూస్తూ ఎవరి పిల్లలనో అయినా సరే మన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు ఎలా అవుతారు అజిత్? కారు కదా! అని జాహ్నవి అడగడంతో ఒక్కోసారి కన్న పిల్లల కన్నా కూడా పెంచిన గొప్పదనమే ఎక్కువ. అది మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకో. మన కృష్ణుణ్ణి యశోదమ్మ పెంచినట్లు మనసు ముఖ్యం కానీ, మన రక్తమా కాదా అన్నది ముఖ్యం కాదు కదరా! నువ్వు హ్యాపీగా ఉండి, నన్ను, అమ్మని, తమ్ముడిని, ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా చూసుకో. నాకంతే చాలని చెప్పి ఆమె నుదుటన చిన్నగా ముద్దు పెట్టాడు అజిత్. జాహ్నవి కళ్ళు మూసుకోవడంతో ఆమె టాబ్లెట్స్ వేసుకుందో లేదో కనుక్కొని అలాగే బెడ్ రెస్ట్‌కి తనని వాల్పించి జాహ్నవిని తన సందిట్లో బంధించి నిద్రపోయే వరకు జో కొడుతూ ఉన్నాడు అజిత్. ఏదో అవసరం ఉంది. ఆ రూమ్ వరకు వచ్చిన అజయన్ వీళ్ళిద్దరిని అలా చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో మేల్కొనే ఉన్న అజిత్ అది చూసి జాహ్నవి నిద్రపోయిందని కన్ఫర్మ్ అయ్యాక ఆమెని పక్కన పడుకోబెట్టి డ్రెస్ అడ్జస్ట్ చేసుకుని బయటికి వెళ్ళాడు. అయాన్ భుజం మీద చెయ్యి వేస్తూ వెనక నుండి ఏంట్రా అని అడగటంతో ఏం లేదురా, ఆ రూమ్లో ఏవో ఉన్నాయి తెమ్మంటే వచ్చానని అయాన్ చెప్పాక ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కాస్త ఫ్రీగా ఉండు. మీ పెళ్ళేదో అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అని అంటున్న అజిత్ వైపే చూస్తూ అయాన్ సీరియస్‌గా అది అసలు పెళ్ళే కాదు. ఈ పాటికి ఎప్పుడో ఆ వేస్ట్ మొఖంది తాళి కూడా తీసేసుంటుందని చెప్పి ఇంకెప్పుడు నన్ను పెళ్లి కోసమో లేదా నేను ఆవేశంలో కట్టిన ఆ 3 ముళ్ళ కోసమో మాట్లాడొద్దు అని అంటే అంటే ఓకే. ఓకే. తన గురించి ఇంక నేను మాట్లాడను. మరి నీ జీవితంలో ఇంకా పెళ్లి చేసుకోను అన్న కాన్సెప్ట్ ఏంట్రా? అని అజిత్ అడగటంతో నా లైఫ్‌లో వైఫ్ ప్లీజ్ ఎప్పుడో నిక్కీకి ఇచ్చేశాను. సో, ఇంకెవరిని ఆ ప్లేస్‌లోకి రానిచ్చే ఉద్దేశ్యం అయితే అసలే లేదని చెప్తూ ఇంతకీ నీకు గుర్తుందా రేపొద్దున సీత పెళ్లి. అది కూడా అభితో. మళ్ళీ తన లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుందో అన్న ఐడియా కానీ, టెన్షన్ కానీ నీకసలేమీ లేదారా? అని అయాన్ విసుగ్గా అడుగుతూ ఉంటే, చూసుకునేవాడున్నప్పుడు నేనెందుకురా టెన్షన్ పడాలి? కమాన్ చిల్ అటు చూడు డాన్స్ అని చెప్పి అయ్యా అయాన్‌ని స్టేజ్ వైపు లాకెళ్ళి బలవంతంగా అయాన్ ముఖాన్ని స్టేజ్‌కి అప్పగించేస్తాడు. 2:30కి మెలుకువ వచ్చిన ఏఆర్ వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యేసి నీట్‌గా ఒక వైట్ షర్ట్ ఇంకా బ్లూ జీన్స్ వేసుకొని పిల్లల్ని లేపుదామని చూసేసరికి ఇద్దరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళ స్లీప్‌ని డిస్టర్బ్ చేయాలనిపించక వేకప్ టైం వరకు ఇద్దరిని ముచ్చటగా చూసుకుంటూ ఉన్నాడు ఏఆర్. పిల్లలకి ఆ రోజు ఏమనిపించిందేమో లేదంటే ఎర్లీగా నిద్రపోవటం వల్ల ఎర్లీగా మెలకువ వచ్చేసినట్లు ఉందేమో కానీ 4 గంటలకి ముందు ఆద్య, ఆ తర్వాత ఆదిత్య కూడా కళ్ళు తెరవడంతో ఇద్దరి వైపు స్మైల్ ఫేస్ తోటి చూసిన ఏఆర్ గుడ్ మార్నింగ్ బంగారం అని అనడంతో ఆద్య ఏఆర్ మీదకి ఒక్క ఉదుటున దూకేసి మార్నింగ్ డాడీ అని అంటే ఆదిత్య చుట్టూ చూస్తూ నార్మల్‌గానే గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పాడు ఏఆర్. పదండి ఫ్రెష్ అవుదురు గాని అని చెప్తూ ఇద్దరికీ కూడా మంచిగా స్నానం చేయించి ఆద్యని పట్టు లంగాలో, ఆదిత్యని బుల్లి షేర్వానీలో రెడీ చేసి మనం ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పాడు. కార్‌లో ఆద్య అడుగుతున్న క్వెషన్‌కి ఎవరి పెళ్ళికి నాన్న అని ఆదిత్య అడుగుతూ ఉంటే సర్ప్రైజ్ అని చెప్పి కార్‌ని ఫుల్ స్పీడ్‌లో డ్రైవ్ చేస్తున్నాడు ఏఆర్. ఎర్లీ మార్నింగ్ 4 అవుతూ ఉండగా కశ్యప్ పెళ్లి కూడా ఊపు అందుకుంది. పంతులు గారు అది కావాలి, ఇది కావాలని చెప్తూ ఉండటంతో ఇటు తెలిసిన వాళ్ళు బిజినెస్ ఫ్రెండ్స్ వచ్చి ఉండడంతో ఫంక్షన్ హాల్ మొత్తం కలకల్లాడుతూ ఉంటే అతని కళ్ళన్నీ ఎంట్రన్స్ వైపే నిలిపేశాడు అయాన్. ఇంకా అజిత్ కూడా ట్రెడిషనల్‌గా పంచె షర్ట్‌లో రెడీ అయితే జాహ్నవి మంచి పట్టుచీర కట్టుకొని నిండుగా ఉంది. ఈశ్వరి ఇంకా కౌసల్య ఏమేం కావాలో అని దూరం నుండి చూస్తూ ఉంటే కన్యాదానం దంపతులెవరో ఇటు రండమ్మా అని పిలిచారు పంతులు గారు. దాంతో మానసి వైపు ఆమె మేనమామ శర్మ గారు ఇంకా రాగిణి రావటంతో కశ్యప్ వైపు చూసిన పంతులు గారికి అజిత్ వెనుక నిలుస్తూ ముహూర్తానికి ఇంకా 2:30 గంటల సమయం ఉంది కదా పంతులు గారు, ఆలోపు వచ్చేస్తారులే అని చెప్పాడు అజిత్. అయాన్‌కి వచ్చిన ఫోన్ కాల్‌ని అటెండ్ చేసి దాన్ని బట్టి కాస్త రిలీఫ్‌గా ఫీలయ్యి అజిత్ దగ్గరికి వెళ్లి వెళ్దాం పద అని
చెప్పడంతో కశ్యప్ కూడా అక్కడి నుంచి పైకి లేచాడు. మానసి ఏంటా అని ఆశ్చర్యంగా అతని వైపు అలాగే చూస్తూ ఉంటే, మన పెళ్లి నా ప్రాణ స్నేహితుడి చేతుల మీదుగానే జరగాలి కదా! అందుకే మేము వెళ్తున్నామని అంటూ, టెన్షన్ పడకు, కరెక్ట్ టైంకే నీ మెడలో నేను ఈసారి గట్టిగా 3 ముళ్ళే వేస్తాను అని చెప్పి అజిత్, అయాన్‌లను తీసుకొని వాళ్ళతో పాటు బయటికి వెళ్ళాడు కశ్యప్. ఇప్పుడు ఈ ముగ్గురు మునగాళ్ళు మరి ఏం చేయబోతున్నట్టు? ఇంకా మన ఏఆర్ పిల్లల్ని తీసుకొని కశ్యప్ పెళ్లికి బయలుదేరుతున్నాడు. సీతని తలంబ్రాలు చీర కట్టుకు రమ్మని పంపించడంతో హెల్ప్ చేయడానికి జ్వాల వెనకే వెళ్ళింది. నిజానికి అది హెల్ప్ చేయడం కోసం కాదమ్మా. ఎక్కడ పిల్లల మీద ఇష్టంతో వెళ్ళిపోతుందో అనే టెన్షన్. వెనకే వచ్చిన జ్వాలని విసుగ్గా చూస్తూ, నాకు చీర కట్టుకోవడం వచ్చు అండి అని సీత అంటే, పర్లేదు అన్ని టైప్స్ చీరలు వేరు. ఇప్పుడు పెళ్లి చీర కదా, అందులో పట్టు చీర నేను హెల్ప్ చేస్తానంటూ జ్వాల సీతకి పట్టు చీర కట్టి నగలన్నీ పెడుతూ ఉంటే సైలెంట్‌గా ఉంది సీత. అంతా రెడీ అయ్యాక నువ్విక్కడే ఉండు, నేను పంతులు గారు తీసుకురమ్మన్నప్పుడు వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఏం చెయ్యాలో తోచక తన ఫోన్ కూడా మేరీ తీసేసుకోవడంతో ఎలా ఇప్పుడు అని అంటే సీతకేమి వెళ్ళిపోవాలని లేదులే, కానీ కనీసం పిల్లల్నైనా చూద్దాము, ఫోన్ దొరికితే బాగుండు అని తను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అలాగే అరగంట పాటు సీత ఆ రూమ్‌లో కూర్చొని ఉన్న సీత దగ్గరికి ఎవరూ రాలేదు. కనీసం మేరీ కూడా అక్కడికి రాకపోవడంతో ఆమెకి వియర్డ్‌గా అనిపించింది. కానీ పెళ్లి పనుల్లో ఆమె బిజీగా ఉందేమోనంటూ లైట్ తీసుకొని సీత కూర్చుండిపోయింది. ఆద్య ఇంకా ఆదిత్య కోసమే ఆలోచిస్తూ కూర్చుంది సీత. మండపంలోకొచ్చిన అభిని పంతులు గారు కూర్చోబెట్టి ఈసారి కన్యాదానం, జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ కోసం పూజలు చేస్తూ ఉంటే ఎదురుగా సోఫాలో కూర్చొని తన తల్లి వైపే చూశాడు అభి. పైకి రా అమ్మా అని కళ్ళతోనే పిలుస్తున్నామే, రాకూడదు బాబు అంటూ తల అడ్డంగా ఊపి సైలెంట్ అయిపోతే, మార్తాండ ఎప్పుడు మీ అమ్మ ఇక్కడికి రాకపోతే ఏమీ జరగదులే, ముందు ఆ పూజ చేయి అభి అని కాస్త గట్టిగానే చెప్పడంతో సీతని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని అనుకున్న అభి ఆమె కోసమే వెయిట్ చేస్తూ మనసా వాచా కర్మన పంతులు గారు చెప్తున్న పూజలన్నీ కూడా నిష్ఠగా చేస్తూ ఉంటే అతని నిరీక్షణకు ఫలితంగా తెల్లటి పట్టుచీర మీదకి ఎర్ర అంచుతో తెల్ల ముద్దవంతలాగా అతని పక్కన కూర్చుని సీత. కానీ చూడటానికి అసలు వీలే లేకుండా మధ్యలో అడ్డుతెర పెట్టడంతో అభిక్ కాస్త నిరాశ కలిగించింది. అప్పుడే పిల్లల్ని తీసుకుని అదే మండపంలోకి ఎంటర్ అయి ఖాళీగా ఉన్న ఫస్ట్ రోస్లోని సోఫాలో కూర్చున్నాడు ఏఆర్ లోపలికొచ్చి ఆర్జని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆదిత్యని తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు ఏఆర్. అతన్ని చూసి ముసలోడు ఇంకా టెన్షన్ అయ్యి, అభి నువ్వింకా నాకు తెలియకుండా ఎవరికి కార్డ్స్ ఇచ్చావని ఆయన అడగటంతో బిజినెస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేశాను తాతయ్య అని చెప్పాక తలపట్టుకున్నాడు. బీపీ ఇంకా పెంచేలాగా అయాన్, అజిత్లు ఇంకా సేపు కూడా వచ్చి ఏఆర్ పక్కనే కూర్చున్నారు. పంతులు గారు ఇప్పుడు జీలకర్ర బెల్లం కన్యాదానం అవన్నీ చేయకపోయినా ఏం కాదు, తాలిబొట్టు కట్టించని మార్తాండ గట్టిగా బెదిరించి మరి చెప్పేసరికి ఆయన ఏం చేస్తారు పాపం. అటుతెర పక్కకు తెప్పించేసరికి ఆపోజిట్ గా కూర్చొని ఉండడం వల్ల సీత కళ్ళు ఎత్తి చూసిన వెంటనే ఏఆర్ కనపడటంతో ఆమె షాక్ లోనే ఉండిపోయి అతన్ని చూస్తున్న వేళ పంతులు గారు భజంత్రీలు భజంత్రీలు అని అరవడంతో అవి పసుపుతాడు తీసుకొని సీత మెడలో 3 ముళ్ళు కట్టడానికి ముందుకు వంగాడు. అమ్మయ్య, మన అభికి ఇంకా మీరనుకుంటున్న జానకి లాంటి సీతకి, అంటే మీ దృష్టిలో సీతని జానకి కాబట్టి మరి అభితోనే పెళ్లి జరిపించేశాను. మీకేమన్నా బాధగా ఉందా ఫ్రెండ్స్? మరి కథ కొనసాగుతుంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి? అభిగా భావించే ఈ అభి జానకిలకు పెళ్ళవ్వాలా, లేదా ఏఆర్ సీతలకు పెళ్ళవ్వాలా? మరి మీరేమనుకుంటున్నారు? మరి ఇప్పుడు మన రైటర్ గారు అభితో జానకి పెళ్లి జరిపించేశారే, నిజంగా వీళ్ళిద్దరి పెళ్లి జరిగిందంటారా, జరుగుతుందంటారా? అక్కడ ఏఆర్, కశ్యప్, అజిత్, అయాన్లు కూర్చొని ఉన్నారు కదా, మరి ఏం జరగబోతోంది, ఎవరి పెళ్లి జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.